సిటీ న్యూస్కు స్వాగతం. మున్సిపల్ మెయిన్ పార్క్ స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు 144వ జయంతిని ఆయన విగ్రహ కమిటీ ఘనంగా నిర్వహించింది. మున్సిపల్ మెయిన్ పార్క్ స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు విగ్రహ కమిటీ చైర్మన్ పెళ్లారిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ మెయిన్ పార్క్ స్థలదాత దివంగత మాకర్ల వెంకటస్వామి నాయుడు 144వ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెళ్లారిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ పార్కు ఉన్న సుమారు 6 ఎకరాల భూమిని ప్రభుత్వానికి వెంకటస్వామి నాయుడు ఉచితంగా ఇచ్చారన్నారు. పాలకులు పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా పార్కులో పనిచేస్తున్న సిబ్బందికి వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లారిశెట్టి సత్యనారాయణ, మాదిరెడ్డి ఆంజనేయులు, అయినాల రమేష్, పెద్ది బాపూజీ, రావులపాటి శేషగిరి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికే జాతిపిత తాతగా అట్లాగే చిన్నపిల్లలు పార్కులోకి వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి తాతగారు, పార్కు తాతగారు అంటే ఆయన జన్మధన్యమైంది. ఈరోజు ఆయన చేసిన మంచి పని వల్లే 144 సంవత్సరాలైన ఆయన జయంతి వారిని తలుచుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు అందరూ చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆయన జోహార్లు అర్పిస్తూ ఆయన పేరు మీద పార్కులో పనిచేసిన వర్కర్లకి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహకరించిన వందలు పెట్టిన ప్రజలందరికీను, పార్కు యాజమాన్యానికి, పార్కు వర్కర్లందరికీ. కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిపై హత్యను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలిపింది. కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిపై హత్యను ఖండిస్తూ మెడికల్ కాలేజీ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిరసన తెలిపింది. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ మౌమితను ముష్కరులు గ్యాంగ్రేప్ చేసి హత్య చేయడాన్ని ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి అర్థం లేదని వారన్నారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతోమంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహిళా డాక్టర్ల పట్ల ఇంత హేయంగా ప్రవర్తించిన ముష్కర్లను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. మొన్న మధ్య మనం చూసాము, ఆర్జేకర్ హాస్పిటల్లో ఒక పీజీ విద్యార్థినికి జరిగిన అన్యాయానికి సాలిడారిటీ తెలుపుతూ మేము మెడికల్ కాలేజ్ తరపున, హాస్పిటల్ తరపున, అలాగే ఐఎంఏ మెంబర్స్ తరపున ఇక్కడ కూడుకొని మెడికల్ కాలేజ్లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఈ అన్యాయాన్ని ఎప్పటికైనా అరికట్టాలి, ఇప్పటికైనా అరికట్టాలి. చట్టాలు అన్నీ వస్తున్నాయి, కానీ వాటి ఫలితం మాకు దొరకట్లేదు. ఇప్పుడు కొత్త పిల్లలు వస్తున్నారు, ఎంతో కష్టపడి ఒక వైద్య విద్యార్థి తయారవ్వాలి, ఒక వైద్య విద్యార్థిని మనకి బయటికి రావాలి అంటే అటు గవర్నమెంట్ తరపు నుంచి, ఇటు వాళ్ళ కష్టము, వాళ్ళ పేరెంట్స్ కష్టము అన్నీ కలుపుకొని 35 సంవత్సరాలు పడుతుంది ఒక డాక్టర్ తయారవటానికి. అలాంటి ఒక డాక్టర్ని ఊరికే ఒక చిన్న దీనితో చిదిమేశారు. అలాంటివి దాడులు అసలు హేయనీయం. ఒక మాతృమూర్తి మీద, ఒక దేశ మాత మీద జరిగిన అన్యాయం అని నేను చెప్తున్నాను. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. చాలా బాధాతప్త హృదయాలతో మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మచిలీపట్నం శాఖ మరియు అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి ఇవాళ శాంతియుతంగా మన ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి తర్వాత మర్డర్ చేసిన దానికి సంబంధించి మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాము. మీ అందరికీ తెలుసు, ఒక వైద్య విద్యార్థి తయారవ్వాలి అంటే 30 సంవత్సరాలు విద్యార్థి శ్రమ, తల్లిదండ్రుల ఆశలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్పెండిచర్ ఎంతో ఉంది ఒక వైద్య విద్యార్థి. సో అలాంటిది ఎంతో ఆశలతో వచ్చి చేస్తున్న వర్క్ ప్లేస్లో ఇలాంటి దాడులు జరగడం అమానుషం. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. మనం ఐఎంఏ ఖండిస్తూనే ఉంది. సో మేము ముఖ్యంగా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసేది ఏంటంటే, వైద్యం చేసే చోట వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి జీవోలు ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా దాడులు చేసిన వారిని శిక్షించాలి అనేది మొదటగా మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దాడి చేసినటువంటి వారిని ఎవరైనా కూడా ఎటువంటి 8 ఆగస్టు జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఒక డాక్టర్ కన్నా ముందు ఆవిడ ఒక లేడీ, 30 ఇయర్స్ ఆవిడకి, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పాటు కష్టపడి చదువుకొని వచ్చింది. ఆవిడ చేస్తున్న ప్రతి ఒక్క ఇష్యూలో మేము ఆవిడకి తోడుగా ఉన్నాము. ఆవిడకి జస్టిస్ జరగాలని మేము ఒక ర్యాలీ చేశాము.
ఇంకా ఓపీ సేవలన్నీ బంద్ అయిపోయినాయి. పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని అయితే ఖచ్చితంగా కాదు. మా డాక్టర్స్ అందరూ కేవలం మా మేడం వాళ్ళందరూ ఒక న్యాయం జరగాలి, ఇటువంటిది ఎప్పుడూ జరగకూడదు అని బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడో లేకపోతే మధ్యరాత్రి వెళ్తున్నప్పుడో లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ లేదనో లేకపోతే ఇంకేదన్నా విషయాల్లో రేప్స్ జరుగుతున్నాయి అని అందరూ కొంతమంది ఎగనెస్ట్గా ఉన్నారు. మరి ఒక వైద్య సేవల్లో ఉన్న ఆవిడ ఒక దేవత లాంటి వైద్యనారాయణ హరి దేవత, అలాంటి ఆవిడ ఏ డ్రెస్ వేసుకుందానో లేకపోతే ఎలాగుందనో ఆవిడ మీద రేప్ కేసు జరిగిందనేది నాకు అర్థం కాలేదు. సో రేపు మేము ఇంకా మేము బడ్డింగ్ డాక్టర్స్ ఫస్ట్ ఇయరే కాబట్టి రేపు మేము నైట్ డ్యూటీలకు వచ్చినప్పుడు డ్యూటీలో ఉన్నాను అంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా అంటే ప్రశాంతంగా ఉండేది ఉండదు నాకు తెలిసి. ఇంకెవరైనా కొత్తగా వస్తున్నా సరే వాళ్ళందరూ కూడా ఎందుకమ్మా అవసరమా అనేటువంటి కొన్ని కళలన్నింటినీ కూడా చిరిమేసేటువంటి పరిస్థితి ఇప్పుడు. బంటిమిల్లిలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. బంటిమిల్లిలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 15 నుండి 18వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని త్రయాహ్నిక దీక్షా విధానం వైఖానస ఆగమశాస్త్ర రీత్యా ముక్తేవి వెంకట సత్యనారాయణ ఆచార్యులు శిష్య బృందంచే జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. మొదటి రోజున అంకురార్పణ, సంకల్పం, రెండవ రోజు పూజ, అగ్ని ప్రాణాయానములు, మూడవ రోజు శ్రీ స్వామివార్ల చతుర్దశ కలశ స్థాపన, విశేష అభిషేకములు, నాలుగవ రోజు మహాపూర్ణాహుతి, శ్రీ స్వామివార్లకు శాంతి కళ్యాణము వంటి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలియజేశారు. భక్తులు ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు. భగవతే వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మన బంటుమిల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం యందు ప్రప్రథమంగా ఈ సంవత్సరం నుంచి స్వామివారికి అశేషమైనటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున రాత్రిపూట అంకురార్పణ సంకల్పంతో మొదలుకొని నేటి రోజున స్వామివారికి శుక్రవారాభిషేకము, తదుపరి అగ్నిమథన కార్యక్రమము, నేటి రోజున ప్రధాన హోమాలు, సాయంకాలం జరిగేటువంటి పవిత్ర అధివాసము, విశేషమైనటువంటి ప్రధాన హోమాలు జరపడము కావున 50 మంది భక్తులు కూడా. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం అవడంతో అమ్మవారి ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. వివిధ ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు జరిపారు. మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రావణమాసం కావడంతో ఆలయాలన్నీ మహిళలతో కిక్కిరిశాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 4 శుక్రవారాలు 4 మంగళవారాలు అమ్మవారికి అత్యంత వైభవంగా కుంకుమార్చన, అట్లాగే విశేషంగా మరి సామూహిక కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. పాల్గొన్న వారందరూ కూడా జాగిడి ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు కూడా దేవస్థానం తరపున భక్తుల సహకారంతో అందజేయబడుతూ ఉండడం జరుగుతుంది. మరి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఎవరైతే స్మరిస్తారో అమ్మవారు ఖచ్చితంగా వారిని కటాక్షించే సందర్భాలు ఎన్నో చూసాం. ఎంతోమంది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదని, ఎంతోమంది వాళ్ళ పిల్లలకి మరి పిల్లలు కలగట్లేదని చెప్పి అనేక రేవతి సెంటర్లోని గంగమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని గాజులతో అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈడేపల్లిలోని శక్తిగుడిలో అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా వారానికి ఒక అలంకరణగా మొదటి వారం భద్రకాళిగా, రెండవ వారం మహాలక్ష్మిగా, మూడవ వారం సరస్వతిగా, నాలుగవ వారం మహిషాసురమర్దినిగా 4 అలంకరణతో కొలువున్న మహాతల్లికి శనివారం నాడు అన్నదానం చేసి ఆవిడికి 108 బిందులు పసుపు నీళ్ళు స్నానం చేయించి ఆ తల్లిని అన్నపూర్ణ తల్లిగా ఆహ్వానించుకొని
అందరికి అన్నదానం చేసి ఆ తల్లి కృపా కటాక్షాలు పొందటానికి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ దేవి కటాక్షం పొంది ఆ మహాతల్లి యొక్క కటాక్షం పొంది. నిజాంపేటలోని నూతి వీరయ్య గారి ఆదివనవలమ్మ ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన భజన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతిని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిరువోలు బుచ్చిరాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిరువోలు బుచ్చిరాజు అన్నారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో వాజ్పేయి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానిగా వాజ్పేయి చేపట్టిన సడక్ యోజన లాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అందరి మన్ననలు అందుకుంటున్నాయన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నాయకులు పుప్పాల రామాంజనేయులు, తుంగల మురళి, నాగలింగం అయోధ్యరామయ్య, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, గంటా సతీష్, ప్రతిపాటి వెంకటరమణ, వెన్నకోట సుబ్బారావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయోధ్యరామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో మేమందరం కలిసి పాల్గొనడం జరిగింది. రాజకీయాల్లో భవిష్యత్తును చూసి భవిష్యత్ తరాలకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే అమలు చేయాలని ద్రష్టలు అంటారు. భారత రాజకీయ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ తర్వాత భారతదేశానికి మార్గదర్శనం చేసిన దార్శనికుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రప్రథములు. రోడ్స్ ఆర్ లైఫ్ లైన్స్ ఆఫ్ ది సొసైటీ అంటే రహదారులు సమాజ జీవనానికి లైఫ్ లైన్స్ అని చెప్పి ఈయన జాతీయ రహదారుల పునరుద్ధరణ కానీ లేదంటే భారత్ జోడో పరియోజన కింద జాతీయ రహదారుల్ని గ్రామాల రహదారుల్ని కలపడం కానీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అదే పని చేయాలనే విధానంగా ఈయన మార్గదర్శనం చేశారు. ఈయన జన్మదినాన్ని మనం సుపరిపాలనా దివస్గా కూడా జరుపుకుంటూ ఉంటాం. డిసెంబర్ 20. యువమోర్చా ఆధ్వర్యంలో ఆ మహనీయుని వర్ధంతి కార్యక్రమం ఈరోజు కృష్ణా జిల్లా పార్టీ ఆఫీసులో యువమోర్చా ఆధ్వర్యంలో జరపటం జరిగింది. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలని మేమందరం గుర్తు చేసుకుని ఆయన అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త నడవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన దేశాన్ని అంతటినీ అనుసంధానం చేయటానికి స్వర్ణ చతుర్భుజి పథకాన్ని ఆయనే తీసుకొచ్చారు. గతంలో ఏదన్నా ఒక పథకం కానీ ఏదన్నా ఒక ప్రాజెక్టు కానీ ప్రారంభిస్తే అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని సందర్భంలో దీన్ని రికార్డు స్థాయిలో అంటే ఏదైతే గడువు విధించుకున్నారో దానికంటే ముందే ఆ గొప్ప పథకాన్ని పూర్తి చేసి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని దేశానికి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అదేవిధంగా భారతదేశం అంటే ఒక మెతక దేశం అనే గుర్తింపు ఉన్న సమయంలో అణుపరీక్షలు జరిపి భారతమాత ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ దాని పుట్టుక
జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక ఆదర్శ పురుషుడు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఆయన ప్రధానమంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు దేశంలో తీసుకువచ్చారు. మా తమ్ముడు రాము చెప్పినట్టుగా వాజ్పేయి గారికి ముందు వెనకాల వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితి చూసినట్లయితే అభివృద్ధి వేగవంతంగా జరిగింది. నాకు చెప్పినట్టుగా రాము గారు మరి విలేజ్ కనెక్టివిటీ గ్రామాలను కలుపుతూ గ్రామీణ సడక్ యోజన, అలాగే ఎయిర్ కనెక్టివిటీ విమానాశ్రయాలను కలుపుతూ, అట్లాగే పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్న్నింటినీ కలుపుతూ, అట్లాగే రోడ్డు కనెక్టివిటీ నాకు చెప్పినట్టు స్వర్ణ చతుర్భుజి, ఈ రకంగా మొత్తం దేశమంతా కూడా రవాణా సదుపాయాలు కానీ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత వాజ్పేయి గారు. అదేవిధంగా మనం ఇవాళ చూస్తున్నాం చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకొచ్చిన ఘనత కూడా వాజ్పేయి గారిదే. ఆ రకంగా ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన, అందుకనే ఆయన పుట్టినరోజుని మనం సుపరిపాలన దినంగా జరుపుకుంటాం. 3 స్తంభాల సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ సందర్శించారు. పేదలకు అన్నం పెట్టడంలో ఎంతో ఆనందం ఉంటుందని మంత్రి రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ పేర్కొన్నారు. 3 స్తంభాల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో కొల్లు నీలిమ భోజనం వడ్డించారు. తన తండ్రి నడకుదుటి నరసింహారావు ఇచ్చిన స్థలం అమ్మి 4 ఏళ్ల పాటు పేదలకు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం, రాగిజావా పంపిణీ చేశామన్నారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించారన్నారు. మచిలీపట్నంలో జ్యువెలరీ పార్కు వద్ద, బస్టాండ్ వద్ద మరో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. మోటమర్రి బాబాప్రసాద్, మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, గణపిశెట్టి గోపాల్, లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మ, దేవరపల్లి అనిత పాల్గొన్నారు. ప్రతి పేదవాడి కడుపు నిండుతానికని అన్నా క్యాంటీన్ మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పెట్టిన అన్నా క్యాంటీన్ అండి. 2014లో ఎప్పుడైతే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారో అప్పుడు చాలా సంతోషంగా పెట్టారు. అలాగే ప్రతి పేదవాడు కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకున్నారు. మరి గత ప్రభుత్వంలో మరి వాళ్ళు పేదవాడు 5 రూపాయలకి అన్నం తినటం ఏంటి అనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాం ఆయనకి ఎక్కడ పేరు వస్తుందనో రీజన్స్ ఏదైతే కానివ్వండి ఆపేశారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారండి. అలాగే రానున్న రోజుల్లో 200 పైగా అన్నా క్యాంటీన్ యూనిట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మేము చాలా సంతోషపడుతున్నాం. నిన్న మన మినిస్టర్ గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మన నియోజకవర్గ పెద్దలు అందరూ కలిసి ఇంకా ఇక్కడ బందర్లో ఇంకొక 2 అన్నా క్యాంటీన్ యూనిట్స్ వస్తున్నాయండి. అది ఒకటి జ్యువెలరీ పార్క్లో, మరొకటి బస్టాండ్లో వస్తుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఏదైతే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఆపేసిందో అప్పుడు మేము కొల్లు ఫౌండేషన్ నుంచి ప్రతిరోజు కూడా 300 మందికి భోజనం సదుపాయం చేశాము. దీనికి మాకు సహకరించిన కొల్లు ఫౌండేషన్ యూనిట్ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. ఇది మరుపురాని రోజు. ఈ సందర్భంగా మనం ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలి. ఆవిడే కొల్లు రవీంద్ర గారి భార్య నీలిమ గారు. ఆవిడ అట్లాగే వాళ్ళ భర్త కొల్లు రవీంద్ర గారు ఆనాడు 2014-2019లో మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ ఉండేది. పేదవారందరూ కూడా, పిల్లలందరూ కూడా బడికి వెళ్ళాలంటే శారదాయిపేట, సుల్తానగరం, అట్లాగే ముక్కులు నుంచి అనేక ప్రాంతాల్లో పిల్లలు కాలేజీకి వెళ్ళేప్పుడు కాలేజీ భోజనాలు పూర్తి అవ్వట్లేదు, పిల్లలు చదువులకి దూరం అయిపోతున్నారని ఆవిడ వాళ్ళ భర్త గారు చర్చించుకుని మచిలీపట్నంలో మనం అన్నా క్యాంటీన్ మాదిరిగా ఎలా చేయాలని వారు ఆలోచన చేసినప్పుడు బందర్లో ఉన్న పెద్దలు, వాళ్ళ స్నేహితులు, నగర ప్రముఖులు అందరూ కూడా అన్నా క్యాంటీన్ లాగా మీరు చేయాలంటే సాధ్యపడదమ్మా, రోజుకు 300 మందికి మీరు భోజనాలు పెట్టాలంటే రోజుకి 20,000 అవుతుంది, నెలకు 6 లక్షల రూపాయలు అవుతాయి, సంవత్సరానికి 72 లక్షలు అవుతాయి, 4 సంవత్సరాలకి ఇంక ఎన్నికలు ఉంది, మీ దాదాపుగా 3 కోట్ల రూపాయల డబ్బులు మీరు భోజనాలు ఖర్చు పెట్టడం అంటే అది సాధ్యమయ్యే పని కాదని చాలామంది వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చర్చించుకుని వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి డైలీ లేబర్కి కానీ అట్లాగే ఆటో వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగపడేది. ఇంటికాంచి బయలుదేరి వాళ్ళు ఏదో తోలుకున్న దాంట్లో 200-300 తోలుకున్న దాంట్లో వాళ్ళు 100 రూపాయలు ఖర్చు అవ్వకుండా ఇక్కడికి వచ్చి 5 రూపాయలతో
10 రూపాయలతో చక్కని భోజనం పెడతాం, అట్లాగే టిఫిన్ పెడతాం జరిగేది. అలాంటిది ఈ దుర్మార్గ పాలన వచ్చి అన్నా క్యాంటీన్ కూడా నోటికాడ అన్నం తీసాడు. ఆ దరిద్రుడు శనిపోయింది, రాష్ట్రాన్ని పట్టిన శని మొన్నటితో విముక్తి అయిపోయింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం. ఈ రోజున రవీంద్ర గారు కానీ, నీలిమ గారు కానీ, అట్లాగే ఎంపీ గారు బాలశౌరి గారు కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు పొద్దున్న ఓపెన్ చేయడం జరిగింది. ఇది చక్కగా పేదలకి బాగా ఉపయోగపడుతుంది కనుక దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఈ రోజున మాదివాడ రాము గారు వాళ్ళ అబ్బాయి పేరిట ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్కి వచ్చి చక్కగా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి, నీలిమ గారికి, అట్లాగే అందరికీ ప్రతి ఒక్కరికి. ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తెలిపింది. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మణిపాల్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వంక అనంతకుమార్, మట్టా శ్రీరామ్, చిలంకుర్తి శేషు తెలిపారు. 19వ తేదీ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా పరిషత్ సెంటర్లోని కెమెరా సృష్టికర్త డాగురే కాంస్య విగ్రహం వద్ద నిర్వహించే ఈ శిబిరంలో మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వారి మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర గల డాగురే గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మహిళలకు క్యాన్సర్కి సంబంధించిన ఉచిత టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులకి ఈసీజీ, 2D ఈకో అలాగే మొదలగు టెస్టులని ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మన మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే క్యాన్సర్కి ముందు చూపుగా ఇక్కడ ఉచితంగా టెస్టులు చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మచిలీపట్నంలోని సభ్యులందరూ కూడా ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన మచిలీపట్నంలో ఉన్న డాగురే గారి విగ్రహం దగ్గర మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఆ రోజు క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయబడుతుంది. ఆ రోజు మన మచిలీపట్నం పుర ప్రజలందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఈ టెస్టులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగించబడతాయి. కావున కంపల్సరీ అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికే దక్కుతుందని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికే దక్కుతుందని ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. రాము, తోట వరప్రసాదులు అన్నారు. సంఘానికి గుర్తింపు వచ్చిన రోజు సందర్భంగా నగరంలోని కార్యాలయంలో సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన ఉద్యమాలు, సాధించిన విజయాలను వివరించారు. ఇకపైన ఇదే స్ఫూర్తితో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు బి. సురేష్ నాయక్, జి. శ్రీనివాసరావు, శివరామకృష్ణ, పవన్ కుమార్, సాయిరాం నాయక్, సీతారామయ్య, సత్యనారాయణ, రామారావు, సూరిబాబు, సముద్రేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సంఘం రికగ్నిషన్ వచ్చి మాకు ఈరోజు 16/8/2024 రికగ్నిషన్ డే మాకు అంటే ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినటువంటి రోజు ఈరోజు మాకు మా పుట్టినరోజులాగా మేము ఫీల్ అవుతాం. అసోసియేషన్ పుట్టినరోజే కాదు, ఇది మా అసోసియేషన్ రోజు, మా సంఘ సభ్యులందరూ పుట్టినరోజులాగా ఫీల్ అవుతాం. మా కేఆర్ సూర్యనారాయణ గారు పుట్టినరోజులాగా ఫీల్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకోవాలని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్ణయించుకుని చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా చిన్న ఉడతా సాయంగా ఈరోజు శ్రీమతి కరెడ్ల సుశీల గారి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నంబర్ 103 16/8/2019 రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా రికగ్నైజేషన్ డేగా భావిస్తాము. మా ఉద్యోగ సంఘం కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘ అందరికీ కూడా ఎన్ఎంఆర్
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సర్వీస్ ఓరియంట్ అసోసియేషన్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయటం మా సంఘం మెయిన్ నియమం. అలాగే హక్కులతో కాదు బాధ్యతతో అన్నట్టుగా బాధ్యతగా వ్యవహరిస్తూ అన్నీ కూడా అందరి సమస్యలను కూడా తీర్చడంలో ముందు ఉంటుంది మా సంఘం. అలాగే ఈ రికగ్నైజేషన్ డే సందర్భంగా మా అసోసియేషన్ ఉడతా వ్యక్తిగా మన పెద్దలందరికీ కూడా అన్నపూర్ణ వృద్ధాశ్రమం, మన కరెక్ట్లే సుశీలి గారు అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతదిగా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న పెద్దవాళ్ళందరినీ కూడా చూస్తుంటే నిజంగా మా సంవత్సరం కాబట్టి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఏదో కార్యక్రమం చేయట మా ఇది. దాన్ని నిమిత్తం ఈరోజు మేము ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అన్నపూర్ణ వృద్ధాశ్రమంకి వచ్చి పెద్దలకు పాలు, ఈ ఫ్రూట్స్ను ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా చేసే వీళ్ళకి ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.